సమస్య మీద వచ్చినది? నా పేరు భువనేశ్వర్ రెడ్డి. నేను కాప్రా వంపుగూడ నుంచి వచ్చాము. మేము ఇక్కడ ల్యాండ్ ఎప్పుడు 1983లో లేఅవుట్ చేశారు. ఇది లేఅవుట్ చేసిన దాంట్లో 706 మంది మొత్తం ప్లాట్లు కొన్నాము. ఇందులో ప్లాట్లు కొని అందులో మొత్తం 706లో ఏం చేశాడంటే ప్రేమ్ సాగర్ రావు అని మంచిర్యాల ఎమ్మెల్యే, ఆయన ఇందులో మా ప్లాట్ ఓనర్స్ని బెదిరించి ఒక 150 ప్లాట్లు కొనుక్కున్నాడు. 150 ప్లాట్లు కొనుక్కొని మిగిలిన 550 ప్లాట్లు కూడా ఆయన చెప్పిన రేటుకి ఆయనకే అమ్మాలని చెప్పి అక్కడ గూండాలను పెట్టి ఒక 50 మంది గూండాలని మేము కట్టుకున్న ఇండ్లు అవన్నీ కూడా గోలగొడుతుండాడా. ఎవరన్నా పోలీస్ ఆఫీసర్ దగ్గరికి పోయి మేము కంప్లైంట్ చేయబోతే మళ్ళీ మాకే వాళ్ళు ఉల్టా చెప్తున్నారు, ఆడంతా గొడవలు అవుతాయి, మీరు ఎందుకు వెళ్తుంటారు సైట్లేకి అని చెప్తున్నారు. అందుకెళ్ళి మేము ప్రజావాణిలో ఇప్పటికీ డిసెంబర్ నుంచి ఒక 100 సార్లు వచ్చింటాము. 2000 మంది మొత్తం కంప్లైంట్లు ఇచ్చాము, అర్జీ ఇచ్చాము, కానీ ఏమీ ఉపయోగం లేదు. పోలీస్ స్టేషన్ బొమ్మంటున్నారు, అక్కడ సిపి గారిని కలవమంటున్నారు. సిపి గారిని కలిసిన తర్వాత సరే లీగల్ ఒపీనియన్కి పంపిస్తామంటారు. మాకు హైకోర్టు ఆర్డర్స్ అన్నీ ఉన్నాయి, జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉండగా కూడా మళ్ళీ లీగల్ ఒపీనియన్ అంటే హైకోర్టు జడ్జి గారి కంటే కూడా లీగల్ ఒపీనియన్ ఇచ్చేవాళ్ళే ఎక్కువ అయిపోయారు. అంటే వాళ్ళు ఏంటంటే టైంపాస్ చేయడం, లీగల్ ఒపీనియన్ అనే పేరు చెప్పి వాళ్ళు ఎలాగైనా వీళ్ళని కొద్ది రోజులు ఆపాలా అని. మొన్నటి వరకు ఏముండంటే ప్రేమ్ సాగర్ రావు మినిస్ట్రీ వస్తుందని చెప్పి పోలీసులను మీరు కొన్ని రోజులు ఆపండి, నేను మినిస్టర్ అవుతాను, మినిస్టర్ అయిన తర్వాత మీకు కావాల్సిన చోట మంచి చోట పోస్టింగ్ చేస్తానని చెప్పి ఆపిచ్చారు. ఇప్పుడేమో అసలు పలకడమే లేదు. మా పోలీసుల దగ్గరికి పోతే మీరు రేపు రండి మాపు రండి అని చెప్పి తిప్పుతూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చాము, 30వ తారీఖు వచ్చినాము, అంత మునుపు నెలలో వచ్చినాము, ఇప్పటికి 10 సార్లు వచ్చాము. చూడండి ప్రజావాణి రిసిప్ట్స్ కూడా చెప్తే ఇప్పటి వరకు రాచకొండ సిపిలోనే ఉంది, ఇంతవరకు ఇక్కడికి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయలేదు వాళ్ళు. వీళ్ళు అంటున్నారు అక్కడ నుంచి ఏమన్నా రిపోర్ట్ వస్తే మేము ఏమన్నా చేయగలం, కానీ మేమేమీ రాకపోతే మేమేం చేయలేం కదా, మా చేతుల్లో ఏముంది అని చెప్పి అంటున్నారు. 556 మందిలో మొత్తం 70 ఏళ్ళు దాటిన వాళ్ళే దాదాపు 150 మంది ఉన్నారు. ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్స్ ఒక 150 మంది ఉన్నారు. చాలామంది ఇండ్లు కట్టుకోకుండానే చనిపోయారు పాపము. అక్కడ సైట్కి రావాలంటేనే భయపడుతున్నారు, అంతమంది రౌడీలు ఉన్నారు అక్కడ సైట్లో. మీకు కావాలంటే ఆ ఫొటోస్ కూడా చూపిస్తాము. గూండాలంతా ఏ విధంగా ఉన్నారో చూడండి. ఈ విధంగా ఆ కట్టుకున్న ఇండ్లన్నీ ఏ విధంగా గొలగొట్టారు మొత్తం అంతా. ఈ కట్టుకున్న ఇండ్లు అవన్నీ చూడండి ఎలా గొలగొట్టేశారు మొత్తం అంతా. చూడండి ఆల్రెడీ మేమంతా చేసాము, ధర్నా చేసాము, మొత్తం ధర్నా చౌక్లో, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో ధర్నా చేసాము, అన్నీ చేసాము. అయినా కానీ మాకు న్యాయం జరగట్లేదు. ఈ విధంగా రౌడీలు వచ్చి బెదిరిస్తూ ఉంటారు. లేడీస్ అందు అక్కడికి వెళ్తే కన్నా లేడీస్ వెనకాలనే పోవడం, వాళ్ళు ఈవెన్ టాయిలెట్ వెళ్తూ ఉంటే కూడా వాళ్ళ వీడియోస్ తీయడము, బెదిరించడము. అక్కడ ఉండే రౌడీలు అక్కడ సైటుకు పోవడమే మానేశారు మొత్తం, లేడీస్ ఎవరు కూడా రాకుండా. దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారనే ఆ నమ్మకంతో మేము 1.5 సంవత్సరం నుంచి గత డిసెంబర్ నుంచి తిరుగుతూనే ఉన్నాం ప్రజావాణికి. ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు, రిపోర్ట్స్ అన్నీ వాళ్ళు తీసుకొని వెళ్ళారు సైట్కి వచ్చి. మీదే ల్యాండ్ అంటారు, అందరూ ఏ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా ల్యాండ్ మీదే, మేము కాదంటులేము, కానీ మేమేం చేయాలా, పైన నుంచి అధికారుల నుంచి మాకు ఒత్తిడి ఉంది, మేమేం చేయలేమని చెప్పి అంటున్నారు. దీనికి మేము మీడియా వాళ్ళు మాకు చాలా సహకరించారు. మీడియాలో చాలాసార్లు మీడియాలో V6 వాళ్ళు కానీ, మన తొలి వెలుగు కానీ, రఘు గారు కానీ అందరూ కూడా ఈ సమస్య పైన చాలా పోరాటం చేస్తున్నారు, మాకు సహకరిస్తున్నారు. మేము మీడియా ద్వారానే ఈ మాత్రం మేము ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాము. ఇంకొకటి, మీడియాలో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఇంటికి గూండాలను పంపించి మిమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు మమ్మల్ని. అందుకే మా వాళ్ళు ఎవరు మీడియా ముందుకు రావాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి మీ మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది రేవంత్ రెడ్డి గారిని ఒకటే, దయచేసి ఈ 556 కుటుంబాలకు న్యాయం చేయండి. ఇందులో మిలిటరీ వాళ్ళంతా కార్గిల్ యుద్ధంలో పోరాడిన వాళ్ళు ఉన్నారు, శ్రీలంకను వార్లో పోరాడిన వాళ్ళు ఉన్నారు, బార్డర్స్లో అన్ని రకరకాల యుద్ధాలు చేసిన వాళ్ళంతా ఉన్నారు. ఇందులో లెఫ్టినెంట్ జనరల్స్ కూడా ఉన్నారు. ఇందులో దయచేసి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, అయినా కూడా ఏమీ చేసుకోలేని పరిస్థితి ఉంది. వీళ్ళ అధికార బలాన్ని ఉపయోగించి ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే, ఆయన తన పలుకుబడితోటి మమ్మల్ని వర్క్ చేసుకొనియకుండా చేస్తున్నాడు. దయచేసి మా మీడియా ద్వారా మేము కోరుకునేది ఏంటంటే, మాకైనా ఇప్పటికైనా కానీ మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఏమన్నారు? ఇప్పుడు చిన్నారెడ్డితో మాట్లాడాను చిన్నారెడ్డి గారితో. ఆయన సిపి గారికి ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే వచ్చి కలవమంటారు. ఇప్పటికీ 10 సార్లు కలిసాం సిపి గారిని. చిన్నారెడ్డి గారు చెప్పారు, మేము వెళ్ళి కలుస్తున్నాము, కానీ ఆయన వెంటనే ఏమంటారు, లీగల్కి పంపిస్తారు. లీగల్ సెల్లో ఇంకా అక్కడి నుంచి రిపోర్ట్ ఇంతవరకు బయటకే రాలేదు. ఇప్పటికీ మేము 1.5 సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి. సిపి గారి దగ్గరికి వెళ్తే లేదండి మేము లీగల్కి పంపిస్తాం, లీగల్ దగ్గర నుంచి డీసీపీని కలవమంటారు, డీసీపీని కలుస్తాం, ఏసీపీని కలుస్తాం, మళ్ళీ సిఐ దగ్గరికి పోతాం. సిఐ దగ్గరికి పోయేటప్పటికి మళ్ళీ అదే పరిస్థితి. లేదండి మీరు వర్క్ చేయడానికి లేదు అని చెప్పి అంటారు. కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. హైకోర్టు నుంచి కూడా మేము వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పి కోర్టు ఆర్డర్స్ కూడా ఇచ్చారు. హైకోర్టు వారు చూడండి, అసలు ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు, వీళ్ళందరినీ పర్మిషన్ వర్క్ చేసుకోమని చెప్పి హైకోర్టు ఆర్డరే ఇచ్చింది. ఇది
ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేనా? కాంగ్రెస్ ఎమ్మెల్యే, మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన ఏంటంటే ఏమన్నంటే నా వెనకాల బట్టి గారు ఉన్నారని చెప్తున్నారు. ఇంకా ఇట్లా వాళ్ళ అధికారాన్ని మొత్తం అంతా అడ్డం పెట్టుకుంటే మేము ఏం చేయగలం చెప్పండి మాలాంటి సామాన్యులు. అంటే బట్టి అనుకుంటే అనిపిస్తుంది. బట్టి సపోర్ట్ అంటున్నారు. నాకు బట్టి డైరెక్ట్ మేము బట్టి గారితో చెప్తున్నాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపడి డైరెక్ట్ మమ్మల్నే బెదిరిస్తున్నాడు ఆయన. కాంగ్రెస్ ఆఫీస్కి పోయి మంత్రులను కలిసే ప్రయత్నం చేశారు. మంత్రులందరినీ కలిసాము, ఎంతమంది మంత్రులు ఉంటే సెక్రటేరియట్లో కలిసాము, గాంధీ భవన్లో ముఖాముఖిలో ఒక 50 సార్లు అప్లికేషన్స్, ఒక 500 మంది మొత్తం పోయి ఇచ్చాము. ముఖాముఖిలో కూడా అక్కడ గాంధీ భవన్లో అందరు మినిస్టర్లు కలిసినాం. మేము కలవని ఒక సీఎం తప్పితే మిగతా మినిస్టర్స్ ఎంతమంది ఉంటే తెలంగాణలో అంతమంది మినిస్టర్స్ను కలిసినాము. డీజీపీ గారిని కలిసినాము, ఇంటెలిజెన్స్ ఐజీ గారిని కలిసాము. అయినా కూడా మాకు న్యాయం జరుగుతలేదు. ఎవరు చూసినా రికార్డు చూడగానే ఇవే ప్లాట్లన్నీ మీవే, అందులో డౌటే లేదు. కానీ మేమేం చేయలేము, ఇదే పరిస్థితి ఉంది. ఇంక అమ్ముడు పోయిండని నేను అన్ను. కానీ వాళ్ళు అధికారం పైన నుంచి వాళ్ళు కూడా ఏం చేయగలరు? అధికారులు కూడా పైన నుంచి వాళ్ళు ఒత్తిడి చేసినప్పుడు మాకు సపోర్ట్ చేయలేకపోతున్నారు. మాకు లేదు కదా అధికారం, లేదు మాకేమీ లేదు, మేము సామాన్యులం కదా. సామాన్యులకు మాకేమీ లేదు, న్యాయం జరగట్లేదు సామాన్యులకి. రేవంత్ రెడ్డితోనే సాధ్యమవుతుంది అంటే రేవంత్ రెడ్డి గారితోటే సాధ్యమవుతుంది ఇది. రేవంత్ రెడ్డి గారికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాము. రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నం చేశాము. అయినా అపాయింట్మెంట్ మాలాంటి వాళ్ళకి దొరకదు కదా. అపాయింట్మెంట్ పెద్దవాళ్ళు అయితే, వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు అయితే దొరుకుతుంది. మాలాంటి సామాన్యులతో ఏం పని ఉండదు కదా. రేవంత్ రెడ్డి గారికి ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి అందుకని మేము రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఆయనతోటే సాధ్యమవుతుంది ఇది. కాబట్టి రేవంత్ రెడ్డి గారే మాకు న్యాయం చేయాలని మరీ కోరుకుంటున్నాం.